బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన భర్త దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను గుర్తు చేసుకుంటూ ఓ వేదికపై ఎమోషనల్ అయ్యారు. గోపీనాథ్ గురించి మాట్లాడుతూ భావోద్వేగాన్ని ఆపుకోలేక కంటతడి పెట్టుకున్నారు. అయితే సునీత కన్నీళ్లను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు తెలంగాణ మంత్రులు. రాజకీయ లబ్ధి కోసమే సునీతను ఓదార్చుతున్నట్లుగా కేటీఆర్, హరీష్ రావు డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. సునీతతో కన్నీరు పెట్టిస్తూ గులాబీ పార్టీ ఓట్లు దండుకోవాలని చూస్తోందని ఆరోపణలు గుప్పించారు మంత్రులు తుమ్మల, పొన్నం ప్రభాకర్. ఒక ఆడ కూతురు కన్యలను కూడా వాళ్ళు వదిలిపెట్టేటట్లు లేరు. వాటి ద్వారా కూడా మళ్ళీ అధికారం పొంది ఈ రాష్ట్రాన్ని గతంలో దోచుకున్నటువంటి తీరుగానే మళ్ళీ దోచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను జాలి పడతా ఉన్నా. నా సోదరి పట్ల ఎవరికైనా బాధ ఉండొచ్చు, కానీ వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకుని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్న మీ కేటీఆర్, హరీష్ రావు, ఇతర టీఆర్ఎస్ నాయకులను కోరుతా ఉన్నా. మీరు 10 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ కు చేసిన అభివృద్ధికి సంబంధించిన చర్చ రెడీ. ఆ అంశం చెప్పలేక కన్నీళ్లు పెట్టుకుని ఒకరు ఓదార్చుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది. మంత్రులు పొన్నం, తుమ్మల కామెంట్స్ పై బీఆర్ఎస్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. తుమ్మల నాగేశ్వరరావుకు మానవత్వం ఉందా అంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక ఆడబిడ్డ తన భర్తను గుర్తు చేసుకుని కంటతడి పెడితే అవమానిస్తారంటూ నిలదీశారు. మంత్రుల వ్యాఖ్యలు మాగంటి కుటుంబానికి మనస్తాపం కలిగించాయన్నారు. మంత్రులు వెంటనే మాగంటి సునీతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు శ్రీనివాస్ గౌడ్. కుడి పక్క కొడుకు, ఒక పక్క బిడ్డ తల్లిని ఓదార్స్తుంటే ఆ ఓదార్చే ఏడుపుని నువ్వు యాక్షన్ అంటే ఆమె చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డదో ఇవాళ నీవు అంటే ఆమెకు అంతకన్నా బాధతో కుమిలిపోతా ఉంది. అయ్యో నా భర్త చనిపోయి నేను బాధపడితే నా ఏడుపుని కూడా యాక్షన్ అంటున్నారు వీళ్ళు, అది ఎవరో కాదు మా కులపల్లె అంటున్నారు అని చెప్పి కుంగిపోతా ఉంది ఆమె. వెంటనే క్షమాపణలు చెప్పాలి. పొన్నం ప్రభాకర్ గారు కూడా నేను అడుగుతా ఉన్నా, దయచేసి అలాంటి చనిపోయినటువంటి మీ పట్ల కూడా చాలామంది ఉన్నారు. అట్లా బై ఎలక్షన్స్ వచ్చినాయి. అట్లా జనంలో వచ్చినప్పుడు మొన్ననే చనిపోయిన భర్త గుర్తొచ్చి ఏడుస్తారు. ఏడ్చింది ఓట్ల గురించా?